హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మందికి ఒక కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఎలా కంప్లైంట్ చేయాలి అనే విషయం చాలా మందికి ఇప్పటికీ స్టిల్ తెలియదు. ఈ మాట అంటే చాలా మంది యాక్సెప్ట్ చేయరు, బట్ స్టిల్ తెలియదు. సో బేసిక్గా ఒక కేసు మనం పెట్టే ముందు, అది ఎవరి మీదైనా కంప్లైంట్ ఇచ్చే ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మహేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో బేసిక్గా ఒక కంప్లైంట్ ఇచ్చే ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటండి? ఇప్పుడు మనం ఒక క్రిమినల్ కేసులో కంప్లైంట్ ఇవ్వాలి అంటే మనకి జరిగిన అన్యాయం అనేది క్రిమినల్గా వర్తిస్తుందా, సివిల్ నేచర్ ఉందా వెరిఫై చేసుకో. ఓకే, ఒకవేళ క్రిమినల్గా అది వర్తిస్తుంది అనుకుంటే క్రిమినల్ కేసెస్ యొక్క అఫెన్సెస్ ఎక్కడ అట్రాక్ట్ అవుతున్నాయో చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు 498 అంటే జనరల్గా అందరికీ తెలుసు. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు 498లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అని రాస్తారు. అంటే ఒక గృహహింసలో ఏమేమి జరిగితే ఇది అట్రాక్ట్ అవుతుంది, ఏమేమి జరగకపోతే ఇది అట్రాక్ట్ అవుతుంది అని రాస్తారు. ఓకే. సో మనం కంప్లైంట్ ఇచ్చే ముందు అసలు మన అఫెన్స్ లేదా మనకు జరిగిన అన్యాయం కానీ నాకు అన్యాయం జరిగిందన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతుంది లేదో 1కి 10 సార్లు చూసుకున్న తర్వాత కంప్లైంట్ దాని రూపంలో దానికి అనుగుణంగా మాత్రమే ఇవ్వాలి. అంతేగాని సివిల్ నేచర్ని తీసుకొచ్చి క్రిమినల్లో పెడతా ఉంటే కుదరదు. అందుకని ఒక కంప్లైంట్ ఇచ్చే ముందు కొంత లీగల్ నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత అది క్రిమినల్ నేచర్ ఉంటే క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వటం, సివిల్ నేచర్ ఉంటే సివిల్ కంప్లైంట్ ఇవ్వటం ఉంటుంది. చాలామంది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటారు. ఎన్ఐ యాక్ట్లో చెక్ బౌన్స్ కేసు అంటారు. ఏముందంటే నేను చెక్ ఇచ్చాను, చెక్ బౌన్స్ అయింది, అందులో అమౌంట్ లేదు, అమౌంట్ తప్పు అని నేను వేరే రాంగ్గా మెన్షన్ చేశాను, అతను చెక్ కలెక్షన్కి వేయను అన్నాడు కానీ కలెక్షన్కి వేశాడు అంటారు. సో అతను ఏంటంటే కలెక్షన్కి వన్స్ వేసిన తర్వాత చెక్ బౌన్స్ అయిందంటే అది ఒక అఫెన్స్. అది సో దాన్ని అంత ఈజీగా మీరు నెగోషియేట్ చేయలేదు, దాన్ని అంత ఈజీగా లైట్ తీసుకోకూడదు. అతనికి అదొక ఆధారం. అట్లాంటివి ఏంటి అంటే అతను ఇమీడియట్గా కోర్టుని అప్రోచ్ అయ్యి ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే ఎన్ఐఏలో అది రిజిస్టర్ అయిపోతుంది. రేపొద్దున్న అసలు మీరు చెక్ బౌన్స్ అయినప్పుడు మీకు ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు చెక్ ఎందుకు ఇచ్చారని అడుగుతారు. అట్లాగే కంప్లైంట్ కానీ కేసు కానీ డిఫరెంట్. పోలీస్ కంప్లైంట్ ఈజ్ డిఫరెంట్, సివిల్ కేస్ ఈజ్ డిఫరెంట్. సివిల్ కేస్ అంటే మీరు సిపిసిలో ఉన్న సెక్షన్స్ ప్రకారం మీకు అందులో డ్యామేజెస్ కావాలా, రిలీఫ్స్ ఏం కావాలి, ప్లీడింగ్స్ అన్నీ కూడా అకార్డింగ్ టు ద సివిల్ ప్రొసీజర్ కోడ్ దాని ప్లీడింగ్స్ అన్నీ మీరు డ్రాఫ్ట్ చేసుకోవడం, అది మీరు ఫైల్ చేస్తే కోర్టు సమన్స్ లేదా కోర్టు నోటీసెస్ సెండ్ చేసినప్పుడు కోర్టుకి అప్రోచ్ అయితే అదంతా ప్రైవేట్ డిస్ప్యూట్ అవుతుంది. క్రిమినల్ నేచర్కి వచ్చేటప్పటికి ఇక్కడ నోటీసులే ఉండవు. మీరు ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చి కేసు రిజిస్టర్ అయితే ఇమీడియట్గా అతన్ని పిలుస్తారు. ఇఫ్ అరెస్ట్ చేయాల్సిన నెసెసిటీ ఉంటే అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయకూడని నెసెసిటీ ఉంటే అతనికి స్టేషన్ బెల్ ఇచ్చి పంపిస్తారు. బట్ టిల్ ఎఫ్ఐఆర్ అలాగే కంటిన్యూ అవుతుంది. స్టేషన్ బెల్ ఇచ్చినా సరే ఛార్జ్ షీట్ వేసేంత వరకు కూడా పోలీసుల రోల్ అట్లాగే ఉంటుంది. అది ఛార్జ్ షీట్ తీసుకెళ్లి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఫైల్ చేసుకుంటారు. అది రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.